అదే అంటున్నా, అతనితో ఉండే వాళ్ళే నాకు చెప్పారు, అక్క నువ్వు బాధపడతావు, నా వాడికి తెలిసిందంటే ఇంకా వాళ్ళని చంపేస్తాడని చెప్పి నేను ఇంకా ఏది బయట పెట్టను. వాళ్ళు ఉండే వాళ్ళే నాకు బేటా వీళ్ళు చెప్తూ ఉంటారు, అక్క నువ్వు బాధపడతావు అక్క, వద్దక్క, ఆయన గురించి నాకు తెలుసు, ఆయన వదలడక్క, ఎప్పటికీ వదలడక్క ఆయన వాళ్ళని, అంతా ఊరికే అక్క, అదంతా సెగక్క, నువ్వు నమ్మొద్దక్క అంటాడు. చెప్పాను కదా మీకు 11 years 2013లో నాకు ఒక మాట అన్నాడు నీ గురించి, ఏమన్నాడంటే నువ్వేదో పీక్తావని, నువ్వేదో డబ్బులు ఇస్తావని, నాకు డబ్బులు ఇచ్చే లక్ష్మిని వదులుకున్నా అన్నాడు. అంటే నువ్వు డబ్బులు ఇస్తావనే లక్ష్మితో ఉన్నావా, ఇష్టపడలేదా అంటే అవును డబ్బుల కోసమే ఉన్నా తనతో అన్నాడు. విన్నారు అందరూ? నేను రికార్డ్ చేసింది, రికార్డ్ చేశాను అనుకుంటా, నేను వాళ్ళు డబ్బుల కోసమే లక్ష్మితో ఉన్నాను, నువ్వేదో ఇస్తావు అని చెప్పి నీతో ఉన్నాను, నీ వల్ల నేను లక్ష్మిని వదులుకున్నాను అని చెప్పి ఆ అమ్మాయితో ఓపెన్గా మాట్లాడాడు. అది నాకు ఆ అమ్మాయే స్వయంగా చెప్పింది. ఆ తర్వాత పేపర్ లో రాసి పంపి వాట్సాప్ అన్నాడు. ఎట్లా గుర్తుంటాయి అవన్నీ? సేమ్ అదే, నేను అదే అంటున్నా, ఎలా గుర్తుంటాయి అవన్నీ? ఓన్లీ నేను క్యాష్ పరంగా ఇచ్చింది మాత్రం ఇస్తాడంట తిరిగి. ఏమంటున్నాడు, అందరు ముండలు ఒకే టైపు, అందరు సెటిల్ చేసుకోవాలనే చూస్తారు, అంటే నీకు ఫ్రీగా డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోవాలి, ఉన్ని నాయనా నీకు, నువ్వు నీ పిల్లల్ని నీ ఫ్యామిలీని బాగా చూసుకో మేము ఇచ్చిన డబ్బులతో అని ఇచ్చేసి వెళ్ళిపోవాలి. మాన్సా కూడా సెటిల్ చేయించుకొని డబ్బులు తీసుకొని వెళ్ళిందంట, నువ్వు అడిగావంట డబ్బులు, ఇప్పుడు నేను అడుగుతున్నానంట, మీరంతా ఒకటే అంటున్నాడు. నేను ఖచ్చితంగా అడిగాను మిట్టు, కానీ నేను అడిగాను, ఇప్పుడు నేను ఎప్పుడు అడగలేదు, నిజం చెప్పాలంటే నేను ఇన్ని రోజులు అడగలేదు లక్ష్మి, ఎప్పుడు డబ్బుల గురించి ఎప్పుడు రాలేదు, కానీ ఇప్పుడు ఈ రోజు డెఫినెట్లీ అడిగాను. నేను ఎందుకు అడిగాను చెప్పనా, ఎంత అవమానించాను నన్ను వాళ్ళ ఇంట్లో, నా డబ్బులు తీసుకొని నా డబ్బులు తినేసి నన్నంతా అవమానించి ఇప్పుడు ఫోన్ చేసి నువ్వు నన్ను తలెత్తుకోనికుండా చేసావు నా వీధిలో, ఇప్పుడు నేను ఈ రోజు అంతా బయటకి కాళ్ళు అడుగు పెట్టలేదు, భయం నాకు పెట్టాలంటే, నా పరువు పోయింది నిన్నటితో అంటున్నాడు. మొత్తం వాడు చేసింది, నేను కారులోనే కూర్చున్నా, దిగను కూడా లేదు, దిగు అది ఇది అని గట్టి గట్టిగా అడిచి నన్ను లాగి తోసి అన్ని చేసిన వాడు. అప్పుడు పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు అందరు చూసారు, అప్పుడు ఎవరు తీసుకున్నట్టు, ఎవరు పరువు ఎవరు తీసుకున్నట్టు, నేను తీసానంట పరువు, మొత్తం వీడియో తెలిసిపోయింది, ఇప్పుడు నా పరువు పోయింది, నా లైఫ్. ఇది మళ్ళీ నేను సపరేట్గా సెండ్ చేస్తానండి. ఇప్పుడు పేరు నేను చెప్తాను. ఇలా నా తర్వాత వచ్చిన ఇంకొక బాధితురాలి అమ్మాయి, ఆ అమ్మాయి దగ్గర డబ్బులు అయిపోయేసరికి ఆ అమ్మాయిని తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి ముందర నుంచి తీసుకెళ్ళి కారులో నుంచి ఇంట్లోకి లాక్కొని వెళ్ళి మరి ఆ అమ్మాయిని దారుణంగా వాళ్ళ ఇంట్లోనే కొట్టారు. వాళ్ళ కొడుకు ముందరే దారుణంగా కొట్టారు ఆ అమ్మాయిని. ఆ అమ్మాయి ఎవరికి చెప్పుకోలేకుండా, వాళ్ళ తల్లిదండ్రికి చెప్పుకోలేకుండా, ఎవరికి చెప్పుకోలేకుండా నాకు కాల్ చేసి, లక్ష్మి నువ్వు ఆ రోజు చెప్పింది కరెక్ట్ లక్ష్మి, నేను ఆ రోజు నీ మాట వినలేదు అని చెప్పి ఆ అమ్మాయి చెప్పింది. ఇవన్నీ సాక్ష్యాలు చూసిన తర్వాత కూడా ఇంకా అతనికి అందరూ సపోర్ట్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు అంటే ఇంకా నాకేం చెప్పాలో కూడా నాకు తెలియదు. నేను కోరుకునేది ఒకటే, అర్థించేది ఒకటే, నాకు నా డబ్బులు అనేది కావాలి. నేను పోగొట్టుకునేది అతన్ని నమ్మి